అందరికీ నమస్తే. మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం టార్గెట్ చేసింది. వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. జస్ట్ మొన్న శుక్రవారం రోజే 74 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, అది కూడా రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్రానికి గుండెకాయ లాంటి సెక్రటరీ నుంచి వాళ్ళని తీసేసిండ్రు. వాళ్ళంతా 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు అవుట్ సోర్సింగ్. వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మన దగ్గర దాదాపు 2 లక్షల పైన ఉన్నారంట వాళ్ళంతా. వాళ్ళలో ఒక 20,000 మందిని తప్పించాలంట, అది టార్గెట్ అంట. ఈ సంవత్సరం 20,000 మంది తప్పించాలనేది ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి రెన్యువల్ చేయకుండా, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. రీసెంట్గా మన ఆఫీస్ కూడా వచ్చిపోయినారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. మన దగ్గర వచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఇట్లా ఉంది, అట్లా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని వార్త చేసినాం. ప్రభుత్వం ఒకటి డిసైడ్ అయ్యి ఉంది, ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వదిలించుకోవాలి. ఇది ఫిక్స్ అయిపోయి రకరకాల సాకులు చెప్పి వాళ్ళను మినిమం 20,000 మంది, తక్కువలో తక్కువ 20,000 మందిని అర్జెంటుగా తప్పించాలని డిసైడ్ అయిపోయి, ఇప్పటికే లాస్ట్ మార్చ్లో యాక్చువల్గా వాళ్ళ పదవీకాలం అయిపోయింది. అవుట్ సోర్సింగ్ అంటే వీళ్ళు ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటారు, గవర్నమెంట్కి డైరెక్ట్ ఉండరు. ఇక టర్మినేషనే ఏముంటుంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఆ ఏజెన్సీ ఉంటుంది. ఏజెన్సీకి ఫోన్ చేసి, బాబు మీ దగ్గర నుంచి 150 మంది వస్తున్నారు, ఈ నెల మాకు 120 మంది కాదు, 30 మంది వద్దు, మీరు పనికి రావద్దని చెప్పేసిండ్రు. సెక్రటరీలో 74 మందిని తీసేసినట్టే అర్థమైంది. ఇప్పుడేమి కొత్తగా ఉద్యోగాలు ఏం భర్తీ చేయలేదు. కొత్తగా పోనీ ఆ 74 మందిని తీసేయడంతోన పెద్ద ప్రభుత్వానికి మిగిలింది కూడా ఏం లేదు. జస్ట్ 10 లక్షల రూపాయలు మిగులుతాయంట నెలకి 10 lakhs రూపీస్ శాలరీస్ మిగులుతాయని చెప్తున్నారు. మరి అంతగానో జీతాలు కూడా ఉండవు, 10 lakhs కూడా ఉండవు నాకు తెలిసి, చెప్పేది అట్లా చెప్తున్నారు. వాళ్ళ శాలరీ అడ్జస్ట్ 20,000, 22,000. 70 మందిని తీసేస్తే ఎంత మిగులుతుంది? 20,000 అంటే 10 లక్షలు కూడా కాదు. అటు ఇటుకో 10 లక్షల రూపాయలు మిగిలొచ్చు గవర్నమెంట్కి. కానీ లక్షల మందితోన వాళ్ళు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంట. వాళ్ళు ఇవాళ నిన్నమని వచ్చిన వాళ్ళు కాదు, 15 years అంటే ఏంది, తెలంగాణ రాకముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు. పోనీ ఇట్లా తీసేసిన వాళ్ళకు మామూలుగా ప్రైవేట్ సంస్థల్లో కూడా, బిల్కుల్ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళకు ఒక 3 months శాలరీయో 6 months శాలరీలో, ఇంకా ఉన్నతమైన సంస్థలు కొద్దిగా విలువలు పాటించే సంస్థలు అయితే 1 సంవత్సరం శాలరీ కూడా ఇచ్చి పంపిస్తాయి. ఎందుకంటే మీకు మళ్ళీ మీకు జాబ్ చూసుకునే వరకు మీరు బతకాలి కదా, మీ కుటుంబం పోషించుకోవాలి కదా అని. వీళ్ళని ఏం లేదు, నిర్దాక్షిణంగా గొంతు కోసేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది. ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారీగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అవసరం ఉంది, అసలు అవసరం ఉందా లేదా, లేకపోతే ఇప్పుడు కొత్తలను రిక్రూట్ చేస్తాం మేము, కొత్తలను రిక్రూట్ చేస్తే వీళ్ళని ఇప్పుడు తీసేయచ్చా మనం, ఇట్లాంటి చర్చలు చెప్తున్నారు. పాపం వాళ్ళేమో మాకు కార్పొరేషన్ వేస్తారు, ఆ కార్పొరేషన్లో మమ్మల్ని తీసుకుంటారు, మేము ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణింపబడతాం, మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయి, మాకు కూడా పిఎఫ్ వస్తుంది, మాకు కూడా ఈఎస్ఐ వస్తుంది, వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళేమో గుట్టు చప్పుడు కాకుండా నాతో ఈ 74 మందిని తీసేసినారు కదా, ఆ ఇష్యూ మీద మాట్లాడితే అసలు చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు అన్న కన్సర్నే లేదు ప్రభుత్వానికి. ఎంతసేపటికి మా సమస్య, వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే కష్టం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేస్తారు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయరు, ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మీద బడెన్ కూడా పెరుగుతుంది. పని ఉన్నప్పుడు చేయాలి కదా. ఇప్పుడు 4 ఉన్న కాడ 2 తీసేస్తే 2 పని చేయాల్సి వస్తుంది. సేమ్ టైం ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేము, జీతాలు కూడా బడెన్ ఎత్తిన గవర్నమెంట్కి అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. కోపంతో తీసేస్తారు కాదు, వీళ్ళ కష్టం నుంచి బయటపడడానికే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కష్టాలకు పంపడం అనమాట. ఇక అందుకే రెన్యువల్ చేస్తలేరు, అందుకే బట్టి విక్రమార్క గారు ఆ ఫైల్ను దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. లేకపోతే ఎప్పుడూ అయిపోవాలి. ప్రతి డిపార్ట్మెంట్లోనంట తొలగించాల్సిన వాళ్ళని తొలగించిన తర్వాత దాని మీద ఇంకా వడబోసి లాస్ట్కు మిగిలిన వాళ్ళకు రెన్యువల్ చేస్తారంట. ఇదంతా అయిపోయేవరకు ఎప్పుడైతుందంటే, ఎప్పుడైనా కావచ్చు, దానికి ఇంకో 3-4 నెలలు పట్టవచ్చు, ఒక 3-4 monthsలో మొత్తం స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు 74 మందిని తీసేసినాం, ఇంకా నెక్స్ట్ స్పీడ్ అందుకుంటుంది తీసేయడం, ఉద్యోగాలు ఇవ్వడంలో కాదు, ఉద్యోగాలు తీసేయడం ఊపు అందుకుంటుంది. వీళ్ళు కొత్తలతో కూడా ఏం రిక్రూట్ చేయరు, ఇప్పుడు ఫస్ట్ తీసేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుంటారు, లెక్కలు ఏందో పత్రాలు ఏందో, ఏ సెప్టెంబర్లో అక్టోబర్లో ఎప్పుడు ఇచ్చుకుంటారో తెలియదు. కానీ వాళ్ళ మీద అంత కక్ష కట్టింది చూడు. వాళ్ళు ఏదేదో చెప్పొచ్చు కదా. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా కార్పొరేషన్స్ ఉంటాయి, దానిలో కార్పొరేషన్ ఎత్తేయాలనుకున్నప్పుడు వీఆర్ఎస్ ప్రకటించేస్తారు. ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు కార్పొరేషన్ ఉద్యోగులు కాదు. కనీసం వాళ్ళకి చెప్పినా కూడా మీరు ఉంటారా పోతారా మీ ఇష్టం పోయి,
మీ సేవలు మాకు వద్దు ఇంకా చాలు అని చెప్పొచ్చు కదా. దానికి ధైర్యం సరిపోతలేదు. వాళ్ళు తీసేయాలని డిసైడ్ అయినా బయటికి చెప్పలేకపోతున్నారు. ఎవరిని తీసేయాలా, ఎంతమందిని తీసేయాలనో వీళ్ళకి క్లారిటీ లేదు. ఉత్త గవర్నమెంట్ నడుపుతున్నారా లేకపోతే ఏదైనా కిరాణా కొట్టు నడుపుతున్నారు కూడా అర్థమవుతలేదు. కిరాణా కొట్టు అయినా కూడా 4 పనులు ఉంటే ఈ నెల మన గిరాకీ తక్కువ ఉందా, 2 చాలని 2 పంపించేస్తాడు. వీళ్ళు అట్లా కూడా నడుపుతలేరు, అంతకన్నా దారుణంగా నడుపుతున్నారు. వాళ్ళ మనుషులు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఖర్చులు ఉంటాయి, వాళ్ళు కూడా బతకాలి. ఇవన్నీ ప్రభుత్వానికి అవసరం లేదా? వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళ గురించి ఏం పట్టించుకోరా? బట్టి విక్రమార్క గారు అయితే కాన్వాయ్ చేసుకొని ఇంటికి సెక్రటరీకి తిరుగుతుండే తప్ప అసలు ఆ ఫైల్ ఆయన దగ్గర ఉన్నది, దాన్ని ఏమైనా చూద్దామా, ఏమైనా పిలుద్దామా? అసలు అపాయింట్మెంట్ లేదు. బట్టి విక్రమార్క వాళ్ళకి అపాయింట్మెంటే లేదు. చాలామంది ట్రై చేస్తున్నారు కలవనీకే, నో అపాయింట్మెంట్. అసలు ఈ జరుగుతున్న పరిణామాల మీద వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారు కదా, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అరే ఇదేంది ఇట్లా ఎందుకు చేస్తారు, ఇది అన్యాయం కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది న్యాయమా ఏమన్నా ప్రభుత్వానికి? అంతకుముందు ప్రభుత్వం నడపలేదా? చూసి ఉన్న కాడికి నడుపుకోలేదా? ఈ ప్రభుత్వం ఏంది మొత్తం ఇట్లా వచ్చి ఏదో ప్రైవేట్ కంపెనీలో తీసేసినట్టు టకానా ఇలా తీసేసి ఇంకా రేపు వచ్చి రాకూడదని చెప్తున్నారు. ఏంది ఇంత దారుణంగా ఉంది ఏందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సెక్రటరీ అంటే జరిగింది ఏంటంటే ఇంకా మిగతా జిల్లాలలో, మిగతా డిపార్ట్మెంటల్ ఆఫీసులలో, సెక్షన్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏందో అవుట్సోర్సింగ్ ద్వారా కూడా ఆలోచించుకోవాలి. చాలామంది చూస్తున్నారు తెలుసా, ప్రభుత్వం ఏదో ఒకటి చెప్తే మా పరమని చేసుకుంటామన్నారు కూడా చాలామంది ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇంకా మతోన కాదు, మేము పెట్టుకోము మిమ్మల్ని అంటే ఏదో పని చేసుకుందాం పోయి మళ్ళీ ఆయనతో మనం పని చేసినాక రేపు అన్నాడు మళ్ళీ వీళ్ళు ఏమైనా కార్పొరేషన్ అని చెప్తే లాస్ అయిపోతాం కదా. ఇన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పనిచేసినాం, లాస్ట్ మినిట్లో కొద్దిగా ఓపికగా ఉందామని చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు, జీతాలు ఇవ్వకపోయినా ఆఫీసులో వచ్చి యథావిధిగా పని చేసుకుంటున్నారు. పై ఆఫీసర్లు కూడా ఏం తెలియదు, వాళ్ళకి ఎవరైతే వర్క్ ఇస్తారో వాళ్ళకు కూడా ఏం తెలియదు. మీరు వస్తున్నారు, మేము పని చెప్తున్నాం అంతే. మీకు జీతాల ఇష్యో లేకపోతే రెన్యువల్ ఇష్యో మీరు ఉంచుకోరా నాకేం తెలియదు అని చెప్తున్నారు వాళ్ళ ఆఫీసర్లు. రెగ్యులర్గా వస్తున్నారు, మేము పని చెప్తున్నాం, వాళ్ళు పని చేస్తున్నారు అంతే, మాకు పైనుంచి ఏం ఆర్డర్ లేదని చెప్తున్నారు. ఇట్లా ఎనీవే అవుట్సోర్సింగ్లతో గేమ్ ఆడుతుంది ప్రభుత్వం. లక్షల మంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిస్తే దగ్గర ఒక 7-8 లక్షల మంది అవుతారు. తక్కువ వాళ్ళతో గేమ్ ఆడుతుంది ప్రభుత్వం. అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడేమో ఆ మిషన్ భగీరథల కొంతమంది పని అయిపోయిందని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు తీసేస్తే వీళ్ళు అట్టెట్లా తీసేస్తారని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి వచ్చినాక మొత్తం కుతికే విసికే ప్రయత్నం చేస్తున్నారు అవుట్సోర్సింగ్ వాళ్ళది. ఏం జరుగుతుందో తెలియదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం దీనికి క్లారిఫై చేయాలి. ఏ విషయమో వాళ్ళ నిర్ణయం ఏందో, వాళ్ళ వ్యవహారం ఏందో వాళ్ళకి చెప్తే వాళ్ళ పనులు చూసుకుంటారు. కానీ ప్రభుత్వం అలసత్వం, ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. అక్కడ ఏపీలో రిటైర్మెంట్ అయిపోయిన ఉద్యోగులను తీసుకొచ్చుకొని ఈడ వాళ్ళనేమో ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. ఈ 10 లక్షల రూపాయల కోసము, 15 లక్షల రూపాయల కోసము ఈ ఉన్న 74 మంది జీతాలు అంతా కలిసి 10 లక్షలు. కానీ ఏపీ నుంచి వచ్చి రిటైర్మెంట్ అయ్యి వచ్చారు కదా, వాళ్ళకి ముగ్గురికే 10 లక్షల పైన ఉంటుంది నెలకు జీతం. అంటే ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులేమో ముద్దు, మన తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు, తెలంగాణ బిడ్డలు వాళ్ళేమో వద్దా, వాళ్ళు ముద్దు అవుతారు ఎట్లయితారు, వీళ్ళు వద్దు అని ఎట్లా అంటారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. అరే మా ఉద్యోగం ఉందా లేదా, మేము ప్రభుత్వంలో ఉన్నామా లేదా, మేము ఉద్యోగంలో ఉన్నామా లేదా, మా పరిస్థితి ఏంది. నిజానికి కూడా 1 నెల జీతం లేకపోతేనే విలువలు ఆడిపోతాము. ఎందుకంటే చిన్న ఉద్యోగులు వాళ్ళేమో లక్షల రూపాయలు కాదు. రేవంత్ రెడ్డి దగ్గర 3-4 సీఎం ఆఫీసులోనే ఏపీలో రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లను పెట్టుకున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరి జీతం 3-4 లక్షలు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళది ఎంత, 10% జీతం కూడా కాదు. కానీ వీళ్ళ మీద కక్ష, వాళ్ళనేమో దగ్గర పెట్టుకొని వాళ్ళకు రక్ష. ఏమవుతుందో తెలియదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కక్ష కట్టిందో, కారుణ్యం కట్టిందో, ఏం పాడైందో, ఏం చేసిందో కానీ మన బిడ్డలే అన్న సోయి మాత్రం ప్రభుత్వానికి లేదని క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.